సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం దుబ్బాక మండల ద్వితీయ మహాసభ జి మానస అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కెఎన్ ఆశాలత మాట్లాడుతూ దేశంలో మహిళలపై రోజురోజుకు దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, దీనికి కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని విమర్శించారు. 72 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు అన్ని వర్గాల మహిళల చైతన్య దిక్సూచిగా ఐద్వా మార్గంలో ముందుకు సాగాలని అన్నారు. అన్ని వర్గాల మహిళలకు బాసటగా నిలిచి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ మహిళా హక్కుల రక్షణ కోసం నడుం బిగించి పోరాటాలు ఉధృతంగా నిర్వహిస్తున్న సంఘం ఐద్వా అన్నారు. మహిళలపై జరుగుతున్న అనేక రకాల దాడులకు వ్యతిరేకంగా నికరంగా పోరాడుతున్నది ఐద్వా. పోరాటాల ఫలితంగా నిర్భయ లాంటి అనేక చట్టాలను సాధించుకోవడం జరిగిందన్నారు. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అంటూ నినాదాలకు పరిమితంగా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన, వివిధ గ్రామాల మహిళలు బాలలక్ష్మి, మానస, శ్రవంతి, రేఖ, రేణుక, సుజాత, మౌనిక, పద్మ, భాగ్యమ్మ, భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి సమస్యలు వచ్చినాయి మహిళల పైన? ఒకటి, అత్యాచారాలు చేసి చంపేయడము, హత్య చేయడం ఒకటి జరుగుతుంది. అది చిన్న పాపల కాడి నుంచి డాక్టర్ల పైన 65 ఏళ్ళ ముసలోళ్ళ పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు చేసి చంపేయడం జరుగుతుంది. కానీ చట్టాలు ఎన్నో వచ్చినాయి. అది పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసినాం కాబట్టి చట్టాలు వచ్చినాయి. నిర్భయ ఘటన జస్టిస్ వర్మ గారు 14 చట్టాలు తెచ్చారు. ఆ చట్టాలు ఒకటి పాస్కో చట్టము, రెండవది ఫాస్ట్ ట్రాక్ చట్టము, ఇవి వచ్చినాయి కానీ అమల్లోకి వస్తలేవు. దానికి ఆ చట్టాలు అమల్లోకి తేవాలంటే ప్రభుత్వమే దాన్ని చూడాలి. ఎందుకంటే చట్టాలు తెచ్చి వదిలేస్తే కాదు, దాని గురించి ఫండ్ నిధులు కేటాయించాలి. నిర్భయ ఘటన చట్టానికి 1000 కోట్లు నిధులు కేటాయించారు. దాంట్లో 500 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా 500 కోట్లు వెనకకి. అంటే ఆ చట్టాలు అమల్లోకి రావాలంటే ఒక స్టాఫ్ ఉండాలి. దాన్ని చేసేది అవన్నీ అరేంజ్మెంట్ వాళ్ళు ప్రభుత్వం చేయాలి. కానీ అవన్నీ ఏం చేస్తలేదు కాబట్టి అమల్లోకి వస్తలేవు. ఆ ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. చాలామంది అనుకునేది ఏంటి, ఇక్కడ అత్యాచారం చేసి 2 జగలు పోయి కూడా చేయొచ్చు, మమ్మల్ని ఏం చేస్తుండ్రు, 1 రోజు 2 రోజులు ఒకసారి జైల్లో పెట్టి మళ్ళీ పేరోల్ మీద లేకుంటే దాన్ని వదిలేయడం జరుగుతూ ఉంది, బెయిల్ ఇవ్వడము. అందుగురించి భయం లేకుండా పోతుంది. కాబట్టి మేము అనేది ఏంటంటే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అప్పుడైతేనే ఈ ఘటనలు ఇదే ఆపగలుగుతాము. కానీ అది అయితే లేదు. దానికి మేము మహిళా సంఘాలు, మన ఐద్వా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘము పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తున్నాం. చట్టాలు పక్కడబందరే చేయాలని. అంటే ఈరోజు చిన్నపిల్లల కాడి నుంచి 65 ఏళ్ళ ముసలామ పైన కూడా అత్యాచారం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఇది పట్టించుకుంటలేదు. ఇంకా పోతే మనం అంటే ఎక్కడైతే బీజేపీ పరిపాలన ఉందో, అది ఉత్తరప్రదేశ్ కానీ, అది మధ్యప్రదేశ్లో కూడా మొన్న ఒక ఘటన జరిగింది. ఎక్కడైతే బీజేపీ పరిపాలన ఉందో అక్కడ ఇటువంటి ఘటనలు ఇంకా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇంకా అనేది ఏంటంటే బీజేపీ నాయకులు, మినిస్టర్లైనా, ఎమ్మెల్యేలైనా మహిళలు సరైన డ్రెస్సులు వేసుకుంటలేరు కాబట్టి అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే మేము అడిగేది ఏంటంటే 9 నెలల పిల్ల ఏం డ్రెస్ చేసుకుంటుంది, 75 ఏళ్ళ ముసలామె ఏ డ్రెస్ చేసుకుంటుంది? ఈరోజు అందరూ డ్రెస్సులు వేసుకుంటున్నారు. అయినా కానీ అత్యాచారాలు జరుగుతుంటే వాళ్ళు అనేది ఇదనమాట. రెండోది ఈ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు మనము బియ్యం కొన్నా కానీ, చింతపండు కొన్నా కానీ బియ్యం 70 రూపాయల కన్నా తక్కువ లేదు కిలో. చింతపండు రేటు పెరిగిపోయింది, నూనె రేటు పెరిగిపోయింది. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కానీ ఆదాయం పెరుగుతలేదు. ఆదాయం పెరగకపోవాలన్నా మహిళల పైన చాలా మటుకి వాళ్ళ మీద భారాలు పడుతున్నాయి. ఆ ధరల్ని ఆపాలంటే ఇంట్లో ఒక్కరు చేసే పని అయితే లేదని మహిళలు కూడా బయటకు పోతున్నారు. ఏదో ఒక ఉద్యోగం ఇంట్లో
ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్న చందంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకునేందుకు తనకు చేతనంత సహాయం అందించాడు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి వడ్డెర కాలనీకి చెందిన దుర్గమ్మ కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కొల్చారం మండల గౌడ సంఘం అధ్యక్షులు నాయిని వెంకటగౌడ్ గజని శనివారం అందజేశారు. పోతంశెట్టిపల్లి శివారులో శుక్రవారం గుర్తుతెలి వాహనం ఢీకొట్టిన సంఘటనలో పోతంశెట్టిపల్లి గ్రామం వడ్డెర కాలనీకి చెందిన దుర్గమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. మృతురాలి కుటుంబానికి ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గడ్డమిది నరసింహులు, కొమ్ముల యాదగౌడ్, చిట్యాల యాదయ్య, మాజీ ఎంపీటీసీ సాయిని సిద్ధిరాములు, కొమ్ముల రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ భవిష్యత్తు ముందుగా తరగతి గది నుంచే మొదలవుతుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విద్యార్థులకు సూచించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని లింగరాజుపల్లి బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య పాఠశాలలో జరిగే విద్యా విధానాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భవనాలు అసంపూర్తిగా ఉన్నాయని, ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఎలక్ట్రిసిటీ విధానం కూడా ప్రమాదవస్థితికి చేరిందని ప్రిన్సిపల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల గదులకు వెళ్లిన చైర్మన్ బక్కి వెంకటయ్య పిల్లలలో ఏమైనా అసౌకర్యాలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. అనంతరం భోజన వసతిలోకి వెళ్లి ఏమైనా నాణ్యత లోపంపై ఆరా తీశారు. పాఠశాలను ఉద్దేశించి మాట్లాడిన వెంకటయ్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పాఠశాల అభివృద్ధికి తోడ్పడతానని, అదేవిధంగా సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ రహీముద్దీన్, దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న మరియు టీఆర్ఎస్ నాయకులు శేఖర్ రెడ్డి, పూజిత, వెంకటరెడ్డి, బండారు దేవేందర్, డప్పు శివరాజం, స్వామి, శివ, కనకరాజు, పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరి బిల్డింగ్ మాత్రం చాలా డిసాబిలిటీ కండిషన్లో ఉన్నది. మరి అక్కడ డాల్మెంటరీ కానీ, అక్కడ నివాసం ఉండేటువంటి పిల్లల నివాసం ఉండే రూమ్ల వసతి కానీ ఇమ్మీడియట్గా డిస్మెంటల్ చేసి కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉన్నది. మరి ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చి మేము కూడా ఇవన్నీ స్కూల్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసేది ఉంటుంది. తప్పకుండా ఈ స్కూల్ కోసం తప్పకుండా కొత్త బిల్డింగ్ కావాలని, మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా కొంచెం ఫర్నిచర్ కొరత కూడా ఉన్నట్టున్నది, బెడ్స్ కానీ అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా కొంత ఉన్నట్టున్నది, అవి కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేసి, మరి కరెంట్ అయితే ఇమీడియట్గా ఇప్పుడే డీ గారితో మాట్లాడినా, మరి ఇమీడియట్గా షిఫ్ట్ చేయించి చర్యలు తీసుకోమని చెప్పి కూడా మరి డీ గారిని ఆదేశించడం జరిగింది. మరి ఎంత బడ్జెట్ అవసరం ఉన్నా తీసుకొని మరి ఎస్సీ గారితో మాట్లాడి అవసరం ఉంటే సీఎం గారితోనైనా చెప్పి బడ్జెట్ ఇప్పించి కరెంటు తత్వమే షిఫ్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మిగతా సమస్యలన్నీ కూడా మరి స్వప్న గారు, ప్రిన్సిపల్ గారు చాలా విషయాలు మాకు సమగ్రంగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఇక్కడ కొత్త బిల్డింగ్ కావాలి, మరి డిస్వాల్టెడ్ కండిషన్లో ఉన్నది, మరి ప్రమాదం స్థాయిలో ఉన్నది కనుక కావాలని చెప్పి కూడా అందరూ కోరినారు. మరి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి సత్వరమే మంజూరు అయ్యే విధంగా మొదటి పేదలోనే వచ్చే విధంగా చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉన్నది. మరి ఇక్కడ మంచి పిల్లలు తయారై, సైనికులు తయారై మరి భారత పౌరులుగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ స్కూల్ నుంచే, ఈ కాలేజీ నుంచే మరి మంచి మంచి ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, కలెక్టర్లు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ అటువంటి ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే మరి మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత మరి ప్రభుత్వంపై ఉన్నది. ఆ మౌలిక సదుపాయాల కల్పనకు మా వంతు కృషి తప్పకుండా చేసి ఈ ప్రాంత వ్యక్తిగా తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ప్రిన్సిపాల్ గారిని, ఇక్కడ స్థానిక నాయకులను, మరి ఒక మా బాలురందరినీ, మా విద్యార్థులను కలిసేటువంటి అదృష్ట భాగ్యం కలిగినందుకు ధన్యునిగా భావిస్తూ మీ అందరికీ జై భీములు, జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఈ రోజు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను
నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా గజ్వేల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్, పద్మశాలి సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తెలంగాణ సమాజం కొండా లక్ష్మణ్ బాపూజీని మరవదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్, పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారాం, పద్మశాలి సంఘం యువజన అధ్యక్షులు ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాగరాజు నిత, పద్మశాలి సంఘం నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, గాడిపల్లి బలరాం, గుండు లక్ష్మణ్, శివకుమార్, సబ్బాని నరేష్, కృష్ణ, మెరుగు శ్రీనివాస్, షేర్ల నరసింహులు, కాంగ్రెస్ నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. మన కొండా లక్ష్మణ్ బాపూజీ, మన తెలంగాణ బాపూజీగా పేరొందిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘన నివాళులు ఈ గజ్వేల్ పట్టణంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇతని సేవలు మరవలేని. ఫస్ట్ తొలి దశ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఉండుకుంటూ ఆయన ఉన్న మంత్రివర్గం నుండి కూడా తృణప్రాయంగా గడ్డిపోతలుగా తీసేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడాడు. అలాగే తన సొంత ఆస్తి ఈరోజు జలదృశ్యంలో తెలంగాణ కొరకు ఆఫీసు పెట్టుకుంటూ జలదృశ్యం సొంత ఆస్తిని తెలంగాణ ఉద్యమం ఉధృతమైనందుకు తోడ్పాటుగా ఆయన జాగ కూడా ఇచ్చిపెట్టిన ఉద్యమకారుడు. అలాంటి ఉద్యమకారుడిని మనం స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అందరి నాయకుల సమక్షంలో, మన పద్మశాలి పెద్దల సమక్షంలో, అందరి సమక్షంలో గ్రాండ్గా అంటే చాలా ఉత్సవంగా చాలా పెద్ద ఎత్తున జరుపుకున్నాము. అతనికి నివాళులు అర్పించడము మా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అతను చేసిన సేవలు, పద్మశాలీలకు చేసిన సేవలు ఎవరు ఏ పద్మశాలి కూడా మరవలేనివి. అతను ఒక వ్యక్తిగా కాదు, ఒక బాపూజీగా, ఒక మహా వ్యక్తిగా మనందరికీ పరిచితుడు. అతని ఆశయాలను ప్రతి ఒక్క పద్మశాలీలము మేమందరము, ప్రతి ఒక్క పద్మశాలి కూడా అతని ఆశయాలను మేము మరవకుండా పాటిస్తాము. అతను ఎప్పుడు ఏ అడుగుజాడల్లో మేము నడుచుకుంటూ ఉంటాము. కాబట్టి అతని ఆశయాలు సాధించి అతని తెలంగాణ ఉద్యమంలో కానీ, నిజాం ఉద్యమంలో కానీ అన్ని ఉద్యమాలల్లో అతను పాల్గొని మన తెలంగాణకు సాధించిండు. అతని జలసౌదాని, అతని సొంత ఆస్తిని కూడా మన గవర్నమెంట్కు ఇచ్చాడు. కాబట్టి అతని ఉదారత్వం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనే ఒక డైనమిక్ లీడర్. ఆయన లీడర్ తరాన్ని వేరే వాళ్ళు ఎవరు అంత కూర్చోలేరు. కాబట్టి ఆయనకు పేరున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ఒక ప్రియతమ నాయకుడైనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఏఎంసీ చైర్మన్ అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ అయినటువంటి సర్దార్ ఖాన్ గారికి, అలాగే మా యొక్క పద్మశాలి సంఘ అధ్యక్షుడైనటువంటి రాజారాం గారికి, మన యూత్ పద్మశాలి సంఘ అధ్యక్షుడైన ప్రేమ్ గారికి, మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పద్మశాలి సోదరులందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులలో ఒక బాపూజీ అంటే గాంధీజీ గారికే బాపూజీ అనే రెండో వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఈరోజు అతని ఒకసారి జీవిత చరిత్ర మనం ముందుంచుకున్నట్టయితే అతడు ఒక బీద కుటుంబంలో 1910లో జన్మించి మన కొమరంభీం జిల్లాలో జన్మించి అంచెలంచెలుగా మన స్వతంత్ర సమర యోధులలో ముఖ్య పాత్ర వహించి ఆ రోజు ఆంగ్లేయులతో కొట్లాడి స్వతంత్రం సాధించి, అలాగే ప్రత్యేక తెలంగాణలో మన మంత్రిగా ఒక ప్రత్యేకమైన శాఖకు మంత్రిగా ఉన్నా కానీ ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి ఆ రోజులలోనే దృఢప్రాయంగా పదవిని త్యజించిన ఒక గొప్ప వ్యక్తి. ఆ రోజులలో ఎన్నో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తొలి దశలో పోరాడిన మహా గొప్ప వ్యక్తి. ఆయననే ఆదర్శంగా తీసుకొని తర్వాత ఎందరో నాయకులు ప్రత్యేక తెలంగాణ గురించి కొట్లాడి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నారు. 101 సంవత్సరాలలో కూడా ఢిల్లీలో వెళ్ళి మన ప్రత్యేక తెలంగాణ కావాలని ఒకటే ఉద్యమం చేసిన ఘనత మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఇలా నిరాడంబరుడు. ఆయన యొక్క ఆశయాలను మనం అందరం కూడా
కొనసాగించి ఆయన ఒక పద్మశాలి కులానికి చెందిన వాడనే గొప్పగా చెప్పుకోవడం ఒక ధర్మం. అలాగే ఆయన మొత్తం భారతదేశంలోనే ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన ఆస్తులన్నీ కూడా జలదృశ్యం నుంచే మనం ప్రత్యేక తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన ఇంటి నుంచే ఉద్యమం చేపట్టడం నిజంగా మనందరికీ గర్వకారణం. ఇలాగా గజ్వేల్లో కూడా గత 30 సంవత్సరాల కింద కొండ లక్ష్మణ్ బాపూజీని యువజన సంఘ ర్యాలీలో మేము గజ్వేల్లో తీసుకొచ్చి స్కూటర్ ర్యాలీలో కూడా ఆయనను చేయడం ఎంతో మాకు దక్కింది. అలాగే నాచారంలో మన పద్మశాలి అన్నదాన సత్రం ఓపెనింగ్ కూడా కొండ లక్ష్మణ్ బాపూజీని తోలుకొచ్చి అతనిచే మనం ఓపెనింగ్ చేసుకోవడం నిజంగా మా అందరికీ గర్వకారణంగా భావిస్తున్నాం. అలాంటి మహోన్నత వ్యక్తి ఆశయాలను అందరినీ మనం కొనసాగించాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మా పద్మశాలి బిడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో ప్రముఖ నాయకులు చైర్మన్ గారు నరేందర్ రెడ్డి గారు మరియు మాజీ చైర్మన్ రాజపల్లి భాస్కర్ గారు, మరి పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవులపల్లి రాజారాం గారు, యువజన అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గారు మరియు సంఘ సభ్యులు పట్టణ ప్రజలందరూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మా పద్మశాలి బిడ్డ అయినందుకు మేము ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే అతని ఆశయాలు మరియు అతని యొక్క తెలంగాణలో పోరాటం జరిపిన తీరు తొలి దశ అయినా మలి దశ అయినా కానీ అమోఘంగా జరిపాడు. అతడు తన మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా అర్పించాడు. ప్రతి నిజాంశ పాలనలో జరిగిన కేసులలో కానీ పోరాట యోధులను కానీ జైల్లోకి వెళ్ళినా కానీ వారిని విడిపించడంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రముఖ వ్యక్తి. అతని గురించి ఎంత చెప్పుకున్నా మాకు తప్పనే. అతను మా దాంట్లో ఉండడం మాకు గర్వకారణం. అతని ఆశయాలను ప్రతి ఒక్కరూ మా పద్మశాలి కులబంధులైన నాయకులైనా పాటించాలి. అతని ఆశయాలను కొనసాగిస్తామని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట గ్రామ పరిధిలో గల 334 సర్వే నెంబర్లో గల ఖాళీ స్థలంలో గత కొంతకాలంగా మా కాలనీతో పాటు చుట్టుప్రక్కల కాలనీ వాళ్ళం అందరం కలిసి వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో ప్రధానంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ, హెల్త్ క్యాంపులు, ఓటర్ నమోదు లాంటి కార్యక్రమాలు ఇలా అనేకం ఈ ప్రాంతంలో చేస్తూ అందరం ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. దీనిని కొనసాగించే క్రమంలో స్థానిక శాసనసభ్యులు కేపీ వివేకానంద గారిని సంప్రదించి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్తో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి గాను వెసులుబాటు కల్పించే విధంగా శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం ద్వారా భూ కేటాయింపు జరపడంతో పాటు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన శాసనసభ్యులు తన నిధులతో పాటు మున్సిపల్ నిధులను కూడా జోడించి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిజాంపేట మున్సిపల్ పాలక మండలి ఈ విషయమై ఆలోచించి తమ ద్వారా సైతం నిధులు కేటాయించడంతో పాటు ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరడం జరుగుతుంది. మీ ఆధ్వర్యంలో కౌన్సిల్ తీర్మానాన్ని చేసి అక్కడ అన్ని కాలనీల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తారని ఆశిస్తూ ఆ మేరకు ఎమ్మెల్యే వివేకానంద్ అందజేసిన సిఫార్సు లేఖకు జర్నలిస్టు కాలనీ సంక్షేమ సంఘం వినతి పత్రాన్ని జోడించి శనివారం నిజాంపేట మున్సిపల్ కమిషనర్ కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆస్కాన్ మారుతి సాగర్, ప్రధాన కార్యదర్శి గుంటూరు శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కర్ల లాలయ్య, ఉపాధ్యక్షుడు కొలిపాక వెంకట్, కోట కృష్ణారావు, పితాని శ్రీనివాసరావు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. మహిళల పట్ల అపారమైన గౌరవ మర్యాదలున్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని 6 గ్యారంటీల హామీతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీలను అమలు పరిచే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని కొల్చెర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశంగౌడ్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చెర మండలానికి 5,700 గ్యాస్ సబ్సిడీ బాండ్లు విడుదల కావడం జరిగిందన్నారు. ఆ బాండ్లను మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు, మహిళలకు, పంచాయతీ కార్యదర్శి, అక్కడున్న గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందించడం జరిగిందని తెలిపారు. కిస్టాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి గ్రామానికి మంజూరైన 216 గ్యాస్ సబ్సిడీ బాండ్లను లబ్ధిదారులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది శ్రీశైలం ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా వారు చాలా సంతోషం వ్యక్తం చేసి ఎన్నో ప్రభుత్వాలను చూశాం కానీ మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలం వెళ్లదీసి వచ్చిన హామీలను కూడా అమలు పరచకుండా నేడి ఈ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తప్పుదోవ పట్టించేందుకు లేనిపోని
ఆరోపణలు చేస్తుందన్నారు. వారికి ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరికలతో కోతల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వమే రేవంత్ రెడ్డి ప్రభుత్వమని నిరూపించిందని సంతోషం వ్యక్తం చేశారు. రాబో కాలంలో కూడా మిగిలిన గ్యారంటీలను కూడా అమలు పరిచే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటుందని, రాబో కాలంలో స్థానిక సమరంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేసే దిశగా కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఖబర్దార్ ప్రతిపక్ష నాయకులారా, సహాయం చేసే చేతగాక చేసే ప్రభుత్వాన్ని చేసిన సహాయాన్ని కూడా తప్పుదువ పట్టిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేయవద్దని సందర్భంగా హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, కిస్టాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ది శ్రీశైలం యాదవ్, కిస్టాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బసన్నగారి నర్సాపూర్ పెద్ది శ్రీనివాస్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ చాకలి ప్రభాకర్, యాదగిరి పంచాయతీ కార్యదర్శి మమతా, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన గంగాల నరేష్ ఉన్నత చదువులు చదివి కంప్యూటర్ సైన్స్ లో రాణించి ఇటీవల డాక్టరేట్ పొందిన సందర్భంగా శనివారం గజ్వేల్ పద్మశాలి సంఘం కార్యాలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ గంగాల నరేష్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం, యువజన అధ్యక్షులు ప్రేమ్ కుమార్, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ గజ్వేల్ ముద్దుబిడ్డ గంగాల నరేష్ ఉన్నత విద్య అభ్యసించి డాక్టరేట్ పొందిన సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చిరు సత్కారం చేసి అభినందనలు తెలియజేయడం జరిగిందని, గంగాల నరేష్ యువతకు ఆదర్శమని, యువత కష్టపడి చదివి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. అలాగే గంగాల నరేష్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నాగరాజు, నేత గుండు మల్లేశం, గాడిపల్లి బలరాం, శివకుమార్, నర్సింహులు పాల్గొన్నారు. మన గజ్వేల్ ముద్దుబిడ్డ గంగాల నరేష్ గారికి డాక్టరేట్ రావడం ఎంతో గర్వకారణం. మరి యువత నరేష్ అన్నను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మా పద్మశాలి సంఘం తరఫున నరేష్ అన్న గారికి చిరు సత్కారం చేయడం జరిగింది. మన మిత్రుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగాల యాదగిరి గారి కుమారుడైన నరేష్ గారు ఈ డాక్టరేట్ సంపాదించి మా గజ్వేల్ యువతకు ఆదర్శప్రాయంగా నిలిచిండు. వారికి మా పద్మశాలి సంఘం ద్వారా మరియు గజ్వేల్ పట్టణ ప్రజల ద్వారా అభినందన తెలుపుతున్నాము. ఈయన ఆదర్శంగా తీసుకొని యువత మంచిగా చదివి పెద్ద పదోన్నతులు పొందాలని కోరుతున్నాం. సంఘం తరఫున మేము ఘనంగా సత్కరించాము. ఆయనే ఐటీలో డాక్టరేట్ చేశాడనంటే ఎంతో గర్వకారణం అందరికీ. ఆయన ఇలాగే రోజు ఇంకా చదివి ఇంకా అభివృద్ధిలోకి రావాలని నేను కోరుతున్నాను. మేడ్చల్ పట్టణంలో సంప్రద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి 1వ వార్షికోత్సవం సందర్భంగా చైర్మన్ డాక్టర్ సందీప్ ఆధ్వర్యంలో డాక్టర్లు, సిబ్బంది కలిసి రక్తదానం చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ సందీప్ మాట్లాడుతూ రక్తదానం ద్వారా సమాజంలో అనేక మంది రోగుల ప్రాణాలు కాపాడవచ్చని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో పాటు సామాజిక సేవ చేస్తామని తెలిపారు. సంప్రద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి 1వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఆఖరి తేదీ వరకు ఉచిత ఓపీడీ సేవలను అందించనున్నట్లు తెలిపారు. రక్త పరీక్షలపై 50%, ఫార్మసీపై 20% తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. క్రిటికల్ కేర్ డాక్టర్ని. సో సంప్రద హాస్పిటల్ 1 year కంప్లీట్ చేసుకున్నందుకు మేనేజ్మెంట్కి అండ్ ఆల్ ద స్టాఫ్కి వెరీ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. సో నాకు సార్ చెప్పినట్టుగా ప్లీజ్ యూటిలైజ్ ద సర్వీసెస్, ఫెసిలిటీస్ అన్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సంవత్సరం వార్షికోత్సవం పూర్తి చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. పేషెంట్స్ సేవలు ప్రతి గురువారం ఉచితంగా చూడబడను. మొదటి సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల రోజుల పాటు ఫ్రీ ఓపీడీ సర్వీసెస్, ల్యాబ్ మీద 50%, ఫార్మసీ మీద 20% డిస్కౌంట్ ఇస్తామని తెలియజేస్తున్నాము. నిరుపేదలకి ఉచితంగా తక్కువలో ప్రతి గురువారం రోజు ఫ్రీగా చూడబడుతుంది. ఇలానే సేవలు మరి కంటిన్యూ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రామాలు, పట్టణాలు, నగరాలు, కార్పొరేట్ చదువులను పక్కన పెట్టి మండల, ప్రభుత్వ పాఠశాలల వైపు ఎదురు చూడటం ఎంతో సంతోషకరమని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం షేరిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిఈఓ శ్రీనివాస్, ఎంఈఓ నరసమ్మలు. వారిని సాదరంగా ఆహ్వానించి సన్మానించారు పాఠశాల ఉపాధ్యాయులు రవి. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యాబలాన్ని చూసి ముక్కున వేలేసుకున్నారు డిఈఓ శ్రీనివాస్. ఈ సందర్భంగా వారు పాఠశాలను తనిఖీ చేసి
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల పట్ల శ్రద్ధ తీసుకోవడం ఎంతో శ్రేయస్కరమని షేరిపల్లి పాఠశాల ఉపాధ్యాయులను గౌరవించారు డీఈఓ. మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు షేరిపల్లి గవర్నమెంట్ పాఠశాలను ఆదర్శంగా తీసుకోవాలని మండల ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో షేరిపల్లి పలు గ్రామాల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మన ప్రైవేట్ పాఠశాలల కంటే ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలను మనం చేసుకోవచ్చు. అది మీ సహకారం తప్పకుండా మీ తల్లిదండ్రుల సహకారం ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలలో పోకుండా మీరు ఆ బస్సు వస్తే కూడా వాళ్ళను ఆపేసేసి మన స్కూల్లో మన ఊరు ఉన్నటువంటి స్కూల్ మనకు బ్రహ్మాండంగా ఉంది. మన మంచి టీచర్లు హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాలలో కూడా డిగ్రీలో ఇంటర్మీడియట్లో పీజీలో చేసిన ఉంటారు. వీళ్ళందరూ కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఎప్పుడైతే సిలబస్ అయితే మారుతూ ఉంటుందో ఆ సిలబస్ అనుగుణంగా కూడా మేము వీళ్ళకు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. అదే ప్రైవేట్ స్కూల్లో పోతే అది ఏమీ ఉండదు, అసలు వాళ్ళకి ట్రైనింగ్ అంటూ ఉండదు, ఏమి ఓన్లీ బట్టి విధానం. ఈ పేజీలో ఉన్నటువంటి ఈరోజు చెప్పినట్టు బట్టి ఇస్తారు. ఎగ్జామినేషన్లో కూడా అదే ఇస్తారు. కొత్తగా ఏదైనా కొత్త నెక్స్ట్ పేజ్ చదవమంటే కొత్త పాఠం చదవమంటే ఒక న్యూస్ పేపర్ తీసుకొచ్చి చదవడం, లైబ్రరీ బుక్ ఏదైనా బుక్ తీసుకొచ్చి చదవమంటే కూడా వాళ్ళు ఎవరు సహకరించే పరిస్థితి ఉంటుంది. కానీ మన పాఠశాల ఆ విధంగా ఉండదు. న్యూస్ పేపర్ సార్ చెప్పినటువంటి టాపికే కాకుండా న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఏంటి చదువుతారు, వాళ్ళు ధారాళంగా చదువుతారు. అదొక అపవాదం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం లేదు, ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ వస్తుంది, బ్రహ్మాండంగా వచ్చేస్తుంది, మన కొడుకు అద్భుతంగా చదువుతాడు, మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి అపోహ మన గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా. మెదక్ జిల్లా నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో గత నెలల్లో కురిసిన వర్షాలకు అయ్యరి భాగ్యమ్మ ఇల్లు కూలిపోవడం జరిగింది. దానితో వారి కుటుంబం రోడ్డున పడింది. భాగ్యమ్మ భర్త చనిపోవడం, ఆమె 2 కుమారులు అంగవైకల్యంతో ఉండటం, నిరుపేద కుటుంబం కావటం వలన వారి కుటుంబానికి షేరిపల్లి గ్రామానికి చెందిన మెదక్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు జంగర్ల గోవర్ధన్, జంగం నరసింహగౌడ్, బాలకృష్ణ గౌడ్, చిన్నకృష్ణ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కొంతమంది దాతల సహాయంతో 7 రోజుల్లో ఇంటిని నిర్మించి శనివారం రోజున శంకరంపేట్ కాంగ్రెస్ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు గౌరవంగా బతకాలని, పేద ప్రజలకు సహాయం చేయడం మాకు ఎంతో ఇష్టమని, భగవంతుడు మాకు ప్రసాదించిన కొంతలో నిరుపేద అయినటువంటి వీరికి గృహం నిర్మించి ఇచ్చామని, పేద ప్రజలు సంతోషంగా ఉండటమే మా కాంగ్రెస్ నాయకుల ముఖ్య లక్ష్యమని, తమ సొంత నగదుతో నిర్మించి ఇచ్చిన గృహాన్ని ప్రారంభించి వారితో గృహప్రవేశం చేయించారు. ఎన్నో ఏళ్లుగా తమకు సొంత ఇల్లు లేని మాకు కాంగ్రెస్ నాయకులు కొంతమంది దాతలు మాకు చేయూతనిచ్చి మమ్మల్ని గౌరవించి మాకు సొంత ఇంటి కలను సహకారం చేసిన కాంగ్రెస్ నాయకులకు, దాతలకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా పేద ప్రజలకు పక్కా గృహాలు నిర్మాణం చేసి ఇచ్చిన కాంగ్రెస్ నాయకులకు, దాతలకు, ప్రజలు వారికి సన్మానం చేసి సంతోషం వ్యక్తం చేస్తూ ఇలాంటి మంచి చేసే మహానుభావులు సమాజానికి చాలా అవసరమని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగారావు, రమేష్ గౌడ్, అంచనూరి రాజేష్, మాజీ ఎంపీటీసీ సత్యం, నారాయణ, జీవన్, అరుణ్, ప్రభాకర్, చిన్న కృష్ణగౌడ్, గజవెల్లి నరసింహులు, బాలాజీ, మాజీ ఉప సర్పంచ్ చెర్కం మల్లేశం, వెంకట్, ఇండ్ల భిక్షపతి, ఎం చిన్నకిషన్, చెర్కం పోచయ్య, బండారు సిద్ధిరాములు, యూత్ నాయకులు పసులోటి మోతీలాల్, కందర్బాబు, చెప్ప్యాల బాబు, విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. వర్షాలు పడి ఇక్కడ షేరిపల్లి గ్రామంలో అయ్యరి భాగ్యమ్మ అనే వారి ఇల్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా పంచాయతీ సెక్రటరీ గారు, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ నుంచి తీసుకుపోయి మన గ్రామంలో స్కూల్లో వేయడం జరిగింది. అదే మరి మేము ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలం అందరం కూడా పెద్ద మనుషులు అంటే కాంగ్రెస్ నాయకులు కొంతమంది పెద్ద మనుషులను కలవడంతో వాళ్ళు కూడా మాకు రమ్మని చెప్పి వాళ్ళు తలొకటి సాయం చేయడం వల్ల ఈరోజు షేరిపల్లి గ్రామంలో వాళ్ళకు చిన్నగా ఒక రూమ్ నిర్మించడం జరిగింది. కాబట్టి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయ్యవారి భాగ్యమ్మ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వాళ్ళ ఇల్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది. ఆ ఇంటి నిర్మాణం కోసం మన గ్రామ పెద్ద సహకారంతో, మన యువకుల సహకారంతో, మన మండల నాయకులు అందరి సహకారం, మన తల చేయితోటి ఈరోజు ఈ ఇల్లుని నిర్మించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి నాకు నా ధన్యవాదాలు. అలాగే షేరిపల్లి యువత కూడా ఇలాంటి కార్యక్రమం ముందుకు రాచి ఇంకా కార్యక్రమాలు ముందు ఇంకా ఉంది. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. యువత చెడు కారణాలు కాకుండా ఇలాంటి మంచి మంచి పనులు చేయాలని ఈ యువత కొరకు నేను షేరిపల్లి నుంచి సూచిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మరి ఆవాసం కూలిపోవడం, మరి గ్రామంలో ఉన్న యువకులు
మరి ఆమెను హక్కున చేర్చుకొని మరి యువత ఏం చేయాలనో అది చేసినందుకు వారికి యువత అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను. మరి యువత అనేది మరి సన్మార్గంలో నడవాలి కాబట్టి ఇలాంటి మంచి మంచి పనులు చేసుకుంటూ మరి వేరే గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మరి ఇంకేదైనా అవసరం ఉన్నప్పుడు కూడా భాగ్యమ్మకు మరి ఎంఎస్ఎస్ఓ నుంచి కావచ్చు, హనుమంతరావు గారి నుంచి కావచ్చు. ఇలా హనుమంతరావు గారు వచ్చేది ఉండే మరి అత్యవసరం ఢిల్లీ పోయినందువలన మా చేతుల మీద చెప్పించినందుకు మరి తను ఎల్లప్పుడూ కూడా కాన్స్టిట్యున్సీకి అందుబాటులో ఉంటూ పేదవారికి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చేట్లు ఎంఎస్ఎస్ఓ ముందుంటుంది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఆ అమ్మగారికి ఏదైనా అవసరం ఉంటే హనుమంతరావు గారు తప్పకుండా ఇస్తారని చెప్పారు రాత్రి ఫోన్లో. తప్పకుండా ఆమెకి ఇంకేదైనా అవసరం ఉంటే కూడా పంపిస్తారని చెప్పారు. మరి గ్రామస్తులు పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ శేర్పల్లి గ్రామంలో మరి అయ్యవారి భాగ్యమ్మ అనే వ్యక్తి వర్షాల కారణంగా మరి ఇల్లు కూలిపోవడం జరిగింది. మరి అందరూ దాతల సహాయంతో వారికి ఒక చిన్న రూము నిర్మించి ఇవ్వడం జరిగింది. దానికి యువత ముందున్నది. మరి ఇదే మరి ఇక్కడ గ్రామానికి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు తాజా మాజీ సర్పంచ్ గారు రాజిరెడ్డి గారికి, అలాగే మరి శంకరంపేట నుంచి వచ్చిన రమేష్ గౌడ్, జీవనన్న, రంగారావు, మళ్ళీ రాజేష్, ఇంకా ఇతర పెద్దలు పేరు పేరున మన బాలాజన్న, డాక్టర్ నరసింహన్న, వీళ్ళందరికీ పెద్దలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎవరో నాయకులు వచ్చి ఏదో చేస్తారని ఆలోచించే కన్నా మరి యువకులు ముందుండి, నాయకులు కూడా ముందుండి వారికి తోచిన సహాయంతో మరి ఇల్లు నిర్మించడం జరిగింది. ఇదే స్ఫూర్తిని అన్ని గ్రామాలు, అన్ని మండలాలు కూడా తీసుకొని వాళ్ళు నాయకులు చేసే పని వాళ్ళ పరిధి వాళ్ళకు ఉంటుంది. నాయకులకు మరి వాళ్ళు చేసే విధంగా లేకుండా మరి నాయకులు వచ్చే వరకు లేట్ అవుతుంది. మరి వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది కాబట్టి మరి యువకులు ముందుకొచ్చి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మన మెదక్ జిల్లాకి హనుమంతరావు అన్న ఇన్ఛార్జిగా ఉంటూ మన కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ చావు బ్రతుకులకు వచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. మరి రోహిత్ అన్న కూడా అంతకు మించి మరి తండ్రికి మించి తనయుడిగా ఆయన కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మరి ఈరోజు బిజీ ఉండి వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళ కార్యక్రమాన్ని మరి మేము కొనసాగించాము. ఇదే స్ఫూర్తి తీసుకొని అన్ని గ్రామాలు కూడా యువత కానీ నాయకులు కానీ ముందుండి ఇలాంటి చాలా కడుబీద వ్యక్తులు ఎవరైనా ఇట్లా దయనీయ పరిస్థితిలో ఉంటే వారికి సహాయం చేసి మనము మన గొప్ప ఉదారతను చాటుకోవాలి. ఎందుకంటే మనం మానవత్వం ఉన్న మనుషులం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మన పిల్లలకు దేవుడు అన్యదా మనకు మేలు చేస్తాడు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచనే కాదు, పార్టీలకు అతీతంగా నాయకులందరూ మరి యువకులందరూ దీనికి సహాయం చేయడం జరిగింది. కాబట్టి ఆమెను ఈ రూమ్ కట్టించి ఆమెను ఇంట్లోకి తోలడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సహజ వనరుల ఆధారంగా జీవనోపాధులు పెంచుకొని భవిష్యత్తులో పేదరికాన్ని పారద్రోలేలా గ్రామ సంఘాలు పనిచేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల సమైక్యలో 16వ వార్షికోత్సవ మహాసభ సమావేశం శనివారం జరిగింది. ఇటు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ 4 అంశాలను వివరించారు. ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రగతి విషయాలను వివరించారు. ఆర్థిక ప్రగతిలో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా 130% రుణాలు ఇప్పించడం, ప్రతి గ్రామ సంఘంలో 1% ఎంపీఏ కన్నా తక్కువ ఉండాలని, ప్రతి గ్రామంలో సంవత్సరంలో 20 మంది కుటుంబాలు నెలకి 10,000 నుండి 30,000 వరకు సుస్థిర ఆదాయం వచ్చేలా వ్యాపారాలను చేయాలని, సామాజిక ప్రగతిలో ప్రతి సభ్యురాలు నా మొక్క నా బాధ్యత కార్యక్రమంలో కొల్చారం మండలంలో 7,482 మంది సభ్యులతో మొక్కలను నాటించాలని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సామాజిక అభివృద్ధి కలుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఎంలు జాన్ కెనడీ, ఐబీ ఫార్మ్ డిపిఎం ప్రకాష్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఏపీఎం సుశీల్వా, సిసిలు వెంకటేష్, సబిత, విజయలక్ష్మి, తనుజ, ఐసిడిఎస్ సూపర్వైజర్ శశికళ, అకౌంటెంట్ లాస్య, మండల సంఘం అధ్యక్షురాలు శ్వేత, మౌనిక, శాంత, అశ్విని, వివిధ గ్రామాల సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. మండల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన మహాసభకు హాజరవడం జరిగింది. దీనికి మండల ఓబీ అట్లాగే గ్రామీణ సంఘాల ఓబీలు పాల్గొన్నారు. మరి రాబోయే సంవత్సరంలో ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రగతికి సంబంధించి విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి ఆర్థిక ప్రగతిలో ముఖ్యంగా గవర్నమెంట్ చెప్పినట్టు మనకు ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మరి 130% రుణాలు ఇప్పించి మరి దాదాపు కనీసం 15 నుంచి 20 కుటుంబాలను ఇందిరా మహిళా శక్తిలో
వ్యాపారాలు కానీ పరిశ్రమలు కానీ సేవా రంగాల్లో వాళ్ళకి పెట్టించి కనీసం 10,000 నుంచి 30,000 ఆదాయాలు వచ్చేటట్టు చేయడం, అట్లాగే ఎన్పిఏ 0.5% లోపల ఉండడం, అట్లాగే సామాజిక ప్రగతిలో భాగంగా మరి నా మొక్క నా బాధ్యతలో ఈ మండలంలో కనీసం 7,000 మొక్కలు నాటించి కనీసం 3 సంవత్సరాలు పెంచే ఒక బాధ్యతను ఈరోజు ఈ ఎంఎస్ తీసుకోవడం జరిగింది. మరి భవిష్యత్తులో ఒకవైపు సామాజిక ప్రగతి, రెండో వైపు ఆర్థిక ప్రగతి రకంగా వీళ్ళు గ్రామైక్య సంఘాల లీడర్సు గ్రామాల్లోకి వెళ్ళి సంఘాల సమావేశాలు పెట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రోత్సాహపరిచి మరి ఆర్థికంగా కుటుంబాలు సహజ వనరులను అంటే గ్రామాల్లో ఉన్న సహజ వనరుల ఆధారంగా జీవనోపాధులను పెంపొందించుకొని భవిష్యత్తులో పేదరికం నుంచి బయటపడి మరి ఏపీఎల్ స్థాయికి రావాలని కోరడమైంది. థ్యాంక్ యూ. మేడ్చల్ పట్టణంలో లినెన్ క్లబ్ ఫ్యాషన్ షోరూమ్ ను జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా యజమాని విమల్ శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఎంపీతో పాటు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్లు హాజరయ్యారు. అనంతరం యజమాని విమల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27 షోరూంలు ఉన్నాయని, మేడ్చల్లో శనివారం 28వ షోరూంను ప్రారంభించామన్నారు. అన్ని రకాల ఫ్యాషన్స్ వాళ్ళ షోరూంలో తక్కువ ధరలతో పాటు నాణ్యమైన దుస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మర్రి నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, కౌన్సిలర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి, నాయకులు శేఖర్ గౌడ్, మోహన్ రెడ్డి, ఆగిటి నవీన్ రెడ్డి, భూషణం, సట్టే నరేందర్, మురళీగౌడ్, శశాంక్ రెడ్డి, మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రాహుల్ రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. దీనికి చాలా బాగా రెస్పాన్స్ ఉంది. ఇక్కడ కూడా ఆల్రెడీ మాది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యునైటెడ్ రోడ్ స్టోర్స్ ఉంది. తెలంగాణలో 27వ షో ఉంది. దీనికి ఓపెనింగ్ మన సురేష్ షెట్కర్ గారు ఎంపీ హైదరాబాద్ వచ్చి ఎలక్షన్ చేశారు. అంటే ఎట్లాంటి కొత్త వెరైటీలను అందజేయబోతున్నారు కస్టమర్స్? సార్ లినిన్ ఇది ఆల్వేస్ న్యూ వెరైటీ. ఎప్పుడు వచ్చినా కొత్త వస్తుంది, ప్రతి నెల కొత్త స్టాక్ వస్తుంది. This is Linen Club in Medchal. We have totally 28 branches across Telangana. This store was inaugurated by current MP from Zahirabad, Suresh Shatkar, and generally linen is a very cool fabric. It keeps your skin healthy, it keeps your body comfortable, and it's made from natural sources. మొత్తంలో 27 బ్రాంచ్లు ఉన్నాయి. మరి 28వ బ్రాంచ్ మెడ్చల్లో ఓపెన్ చేస్తున్నారు. అంత దగ్గర అన్ని రకాల రెడీమేడ్ కానీ, వైట్లో కానీ, దాంట్లో అన్నిట్లో మంచి బెనిఫిట్ రేట్లలో మీకు అందరికీ అందేయగలుగుతున్నాం.